రండి సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము మనం చూసినట్లయితే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనము ఒక మాట అందరం కలిసి చదువుదాం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించదు నేను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకి పొమ్ము. కాబట్టి ఇక్కడ దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్న సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. గిద్యోను యొక్క అనుభవంలో దేవుడు తనతో మాట్లాడుతున్న మాట ఆ రాత్రి. కాబట్టి దేవుడు అతనితో మాట్లాడాడు. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్న సన్నివేశాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆ రాత్రి గిద్యోనుతో దేవుడు సెలవిచ్చినట్లు మాట్లాడినట్లు ఈ రాత్రి మనతో కూడా ప్రభు మాట్లాడటానికి ఇష్టపడేవాడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటే ఈ రాత్రి మరి ఈ యొక్క ప్రార్థనా కూడికలో ఆల్రెడీ ప్రేయర్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఒప్పుకోలు యొక్క ప్రార్థనలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గిద్యోను యొక్క జీవితంలో మరి గిద్యోను యొక్క అనుభవం, యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి. సో యుద్ధం చేయవలసిన సమయంలో గిద్యోను జీవితంలో నుండి దేవుడు తొలగించినవి కొన్ని ఉన్నాయి. లేదంటే గిద్యోను యొక్క జీవితంలో నుండి దేవుడు తొలగించినటువంటి మనుషులు కొంతమంది ఉంటారు. అది ఎవరు ఏంటన్నది మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మొత్తం మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవని సకాలం నడిపించండి. ఎవరికెట్టి అపాయాలకు ఇల్లు జరగకుండా సాయం చేయండి. ఈ వాక్యం అంతట్లో దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడడం ప్రభా. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు వచ్చి నీ ప్రజలకంటే నేను వాక్యం అందిస్తానికి యోగ్యుని కాదు, నిష్ప్రయోజకమైన దాసుని, ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని కాడు ప్రభా. నీ వైపు చూస్తాను, నీవే సహాయం గురించి మహిమ పొందమని తండ్రి. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకోండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్తును బట్టి నీ నామాన్ని మహిమ కలుగును గాక తండ్రి. నీ ప్రజల పట్ల నీకున్న దయచొప్పున జ్ఞాపకం చేసుకుని పరిచర్య అంతా దీవించండి. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవలసిన సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకు ఇల్లు జరగకుండా సాయం చేసి ముందున్న సమయంతో దీవించండి. ఈ రాత్రి ప్రభా కొంత సమయం మీలో ఆత్మీయంగా గడపక మునుపు, ప్రార్థన జీవితంలో గడపక మునుపు మాలో ఉన్న బలహీనతల నిమిత్తం ఒప్పుకోవడం కొరకై తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ వాక్యానుసారంగా మేము మా జీవితాలు పరీక్షించుకున్న వారమే సరిచేయబడి ఇలాంటి బలహీనతలు ఉంటే సరిదిద్దుకుని గిద్యోను లాంటి జీవితం మేము కలిగి ఉన్నట్టు సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, రాయబడిన మాట ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నిన్ను. ఇక్కడ రాత్రి దేవుడు యెహోవా గిద్యోనుతో మాట్లాడుతున్న సన్నివేశాలు చూస్తున్నాం. సో గిద్యోను యొక్క జీవితంలో నుండి దేవుడు తొలగించినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే గిద్యోనుతో ఉన్నటువంటి గిద్యోను యొక్క జీవితం నుండి కొంతమంది ప్రజలను దేవుడు తొలగించాడు. సో వాళ్ళు ఎవరు అంటే, ఎలాంటి ప్రజలను దేవుడు తొలగించాడు, అలాంటి జీవితం మనకు కూడా ఉంటే మనం కూడా యేసు ప్రభు వారు తట్టుకట్టబడుకోకుండా ఆయన నుండి తొలగించబడిన వారికి ఉంటాం. సో గిద్యోను జీవితంలో నుండి తొలగించినటువంటి మనుషులు ఎలాంటి వారు అంటే ఒక ఐదు విషయాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి మాట రండి దేవుని వాక్యం చూస్తున్నట్టు న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి
వెళ్ళిపోయారు. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టే ప్రియులారా, మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? గిద్యోను యొక్క జీవితంలో దేవుడు తొలగిస్తున్నటువంటి మనుషులు ఎవరు అని అంటే మొట్టమొదటిగా భయపడేటటువంటి వారు. మనుషుల జీవితాల్లో భయపడుతున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడండి? తొలగించేస్తున్నాడు. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే, ఒక యుద్ధం చేయాలంటే, ఒక యుద్ధంలో మనం పాల్గొనాలంటే ఫస్ట్ భయం అన్నది మనలో ఉండకూడదు. రాత్రి కూడా చూస్తూ వచ్చాం, ఆ భయాన్ని కలిగించేవాడు ఎవరైనా చూస్తూ వచ్చాం. కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన జీవితంలో కావాల్సిన మొదటి కోణం ఏంటంటే ధైర్యం ఇంపార్టెంట్. గిద్యోను యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. గిద్యోనుతో ఉన్నవారు ఎలా ఉండాలంటే ధైర్యవంతులుగా ఉండాలి, భయపడవాడు. చాలామంది ఉంటూ వచ్చారు. ప్రభు అంటున్నాడు, వీళ్ళందరితో నేను యుద్ధం చేయలేను, వీళ్ళందరిని తీసుకెళ్ళి నేను యుద్ధం చేయలేను. కాబట్టి వీళ్ళందరితో కాకుండా కొంతమందిని నేను ఏర్పరచుకుంటాను. వారిలో నీ దగ్గర నుంచి మొట్టమొదటిగా దూరం చేస్తుంది ఎవరినంటే భయపడేడు ప్రజలు. ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే భయాందోళనలో ఉంటారో, ఎవరైతే భయముతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నారో వారిని నేను దూరం చేస్తున్నాను. వారు వద్దు, యుద్ధం చేయాలంటే భయపడేవాడు వద్దని ప్రభు మాట్లాడుతున్నాడు. బహుశా గిద్యోనుతో సహకరించి యుద్ధం చేయడం ప్రజలు వస్తున్నా తప్పక చేయాలని వచ్చేవాళ్ళు ఉన్నారు, తప్పకోకుండా వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగోదనే వాళ్ళు ఉన్నారు. కానీ వారి విషయాలు దేవుడు చూసి అంటున్నాడు, వారిలో భయం ఉంది, భయపడేటటువంటి వాడు ఉన్నాడు, వారిని పంపించేయాలి. సో ఈరోజు మనం యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు, అంటే ప్రార్థన అనే యుద్ధం మనం చేయడానికి వచ్చినప్పుడు, మన యుద్ధంలో మనం గెలవాలంటే మనలో భయపడే విషయాలు దూరంగా వెళ్ళిపోవాలి. సో గిద్యోను జీవితంలో యుద్ధంలో గెలవాలంటే మొట్టమొదటిగా తన జీవితంలో తన భయపెట్టే వారిని దేవుడు దూరం చేసేస్తున్నాడు. తన భయపెట్టేవారు క్షమించండి, ఎవరైతే భయపడే వాళ్ళు ఉన్నారో తను భయపెట్టడం కాదు, ఎవరైతే తన చుట్టూ ఉన్న వాళ్ళు భయపడుతున్నారో, బహుశా యుద్ధం అంటే భయపడవచ్చు, యుద్ధానికి వెళ్ళాలంటే భయపడవచ్చు, ఏదో ఒక భయం. ఎవరైతే తనతో ఉన్న వాళ్ళలో భయం ఉందో ఆ భయపడేటటువంటి వారిని గిద్యోను దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ భయపడేవారు గిద్యోను దగ్గర ఉంటే, ఒకవేళ యుద్ధానికి వెళ్ళిన తర్వాత ప్రజలను చూసినప్పుడు, గిద్యోను ఎవరితో యుద్ధం చేయడానికి వెళ్తున్నారో ఆ ప్రజలను చూసినప్పుడు ఏమైందండి? ఈ భయపడేవారు చంచలమైన మనసు కలిగిన వారు కాబట్టి గిద్యోను యొక్క జీవితంలో కూడా భయాన్ని తీసుకురావచ్చు. వీళ్ళు భయపడేవారు గిద్యోను యొక్క జీవితంలో కూడా భయాన్ని తీసుకురావచ్చు. అందుకే గిద్యోను ఏం చేశాడంటే, దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, గిద్యోను జీవితంలో నుండి తన చుట్టుపక్కల ఎవరైతే భయపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళని దూరం చేస్తున్నాడు. సో వాళ్ళ దూరం చేయడం ద్వారా ఏం జరిగిందంటే, గిద్యోను దగ్గర ఇక ధైర్యం ఉండేవాళ్ళు ఉంటారే తప్ప భయపడే వాళ్ళు ఉంటారు. అప్పుడు గిద్యోను యుద్ధానికి వెళ్దాం అన్నప్పుడు ప్రజలు యుద్ధం చేయడానికి ధైర్యంగా ఉంటారు తప్పగా అధైర్యం అనేది ప్రజల్లో ఉండదు. సో గిద్యోను యొక్క జీవితంలో నుండి దేవుడు మొట్టమొదటిగా ఎలాంటి మనుషులను దూరం చేస్తున్నాడంటే, కొందరిని దూరం చేస్తున్నాడు. వారు ఎలాంటి వారంటే, మొట్టమొదటిగా మనం చూస్తూ వస్తున్నాం, మొట్టమొదటిగా భయపడేటటువంటి వారు. యుద్ధం అన్నా, మనుషులన్నా, పరిస్థితులన్నా, అట్లాంటి విషయాలను బట్టి భయపడేటటువంటి వారిని దూరం చేస్తున్నాడు. ఇది మొదటిది. రెండోది అంటే మన జీవితాల్లో కూడా ప్రార్థనా యుద్ధం ఈ రాత్రి మనం చేయాలంటే, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, భయపడే జీవితాన్ని మనం విడుదల పొందితే, ఏ విషయంలో అయితే భయపడుతున్నామో దాని విషయమై ఒప్పుకొని కనికరించబడి ఈ భయాన్ని నాలో తీసివేసి ధైర్యాన్ని ప్రభు అంటే మన జీవితంలో ఏ విషయాలను బట్టి భయపడుతున్నామో దాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన ధైర్యాన్ని పొందుకొని ప్రార్థించగలిగే వారికి ఉంటాం. మొదటిది. రెండో విషయాన్ని మనం చూసినట్టయితే రండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిన అనుకొని నా మీద అతిశయించుదరేమో. సో రెండోదిగా గిద్యోను యొక్క జీవితంలో నుండి దేవుడు తొలగిస్తున్న మనుషులు ఎవరంటే, మొట్టమొదటిగా భయపడేవారిని గిద్యోను యొక్క జీవితం నుంచి దేవుడు తొలగిస్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే అతిశయించేటటువంటి వారు. సో అతిశయపడేవారిని గిద్యోను జీవితం నుండి దేవుడు తొలగించేస్తున్నాడు. చూడండి, కొంతమంది అతిశయపడతారు, మేము యుద్ధానికి వెళ్ళి మేము యుద్ధం చేసాం గెలిచామని. ఒకప్పుడు దావీదు రాజు కూడా యుద్ధం చేసి గెలిచి వచ్చినప్పుడు కొంతమంది దావీదు రాజుతో పాటు కొంత ప్రయాణం చేసినా మరి కొంత దూరంలో ప్రయాణం చేయలేని స్థితిలో ఆగిపోయినప్పుడు
వారు ఆగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యుద్ధం చేసి వారు పొల సొమ్ము కానీ దోపుడు సొమ్ము కానీ తీసుకొచ్చిన తర్వాత ఆడ పెట్టినప్పుడు కొంతమంది అంటారు, అయ్యా వీళ్ళకి మనం ఇవ్వకూడదు, వీళ్ళు మనతో పాటు యుద్ధానికి రాలేదు. అప్పుడు దావీదురాజు అంటాడు, యుద్ధం చేసిన వాడికి ఎంత బాధ్యత అయితే, ఎంత అధికారం అయితే ఉందో, సామాన్ల దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా అంతే. సో మనం యుద్ధంలో ఉన్నవాడు సామాన్ల దగ్గర కాపలా కాస్తున్నాడు. సో అందరికీ సరిసమానమైనటువంటి విధానమే. అంటే ఇక్కడ కొంతమంది యుద్ధం చేసి వచ్చేమన్నారు, మేము యుద్ధం చేసామని అతిశయిస్తున్నారు. కొంతమంది సామాన్ల దగ్గర కాపలా ఉన్న వారికి కూడా అదే బహుమతి. సో ఇక్కడ అతిశయించే వాళ్ళు ఉన్నారు. యుద్ధం చేసి గెలిస్తే మేమెళ్ళి యుద్ధాన్ని చేసేవన్న అతిశయం ప్రజల్లో ఉండేది, కొంతమందిలో ఉంది. అలాంటి వారిని దేవుడు మొదటే దూరం చేసేస్తున్నాడు. అతిశయించేవారు ఉన్నారు, అతిశయించి గర్వించేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ అతిశయించే వారిని గిద్యోని జీవితంలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడండి? తొలగించేస్తున్నాడు. మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఈ రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మొట్టమొదటి మనం ఒప్పుకోవాల్సింది మనలో ఉన్న భయాన్ని మనం ఒప్పుకోవాలి. 2, ఏ విషయంలో అయితే మనం అతిశయిస్తున్నామో, దేంట్లో అయితే అతిశయం ఉండమో ఆ అతిశయపు జీవితాన్ని ఒప్పుకోవాలి. ప్రభా, అలాంటి విషయాన్ని బట్టి నేను అతిశయించిన వాడు కొన్నా. అతిశయించవలసిన వాడు క్రీస్తుని బట్టి అతిశయించాలి. కానీ నేను లోకాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి, దాన్ని బట్టి అతిశయించా. ప్రభా, నాలో అతిశయం ఉంది, దాన్ని తొలగించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మనం చేసే ప్రార్థన ప్రభు వింటాడు. 1, మనలో ఉన్న భయం పోవాలా ఈ రాత్రి. 2, మనలో ఉన్న అతిశయం పోవాలి. వాటి విషయమై ఏదైతే భయం ఉందో, ఏదైతే అతిశయం ఉందో దాన్ని ఒప్పుకుంటే దాని నుండి మనం విడుదల పొందేవారు ఉంటాం. ఇది 2. 3వ విషయాన్ని చూసినట్లయితే రండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతున్న మాట మరొక విషయం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 3వ మాట, మోకాళ్ళు వంగినటువంటి స్థితిలో ఉన్నవారు. సో ఇక్కడ ఏమంటాడంటే మోకాళ్ళు వంగి. కానీ దేవుడు చెప్పిన కోణం వేరు. ఏం చెబుతున్నాడు? కుక్క గతుకున్నట్లుగా తను నాలుగుతో నీళ్లను గతికినవని ప్రతి వారిని పక్కన పెట్టేస్తున్నాడు. కుక్క తాగినట్టుగానే మోకాళ్ళు, అంటే నాలుగుతో తాగటం వేరు, మోకాళ్ళ నుంచి తాగుతున్నారు కొంతమంది. వాళ్ళని గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళని కూడా తీసేయి. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మోకాళ్ళు వంగినటువంటి జీవితం. అంటే ప్రభు చెప్పింది ఏంటి? ఆ నీళ్లు తీసుకుని తాగమన్నాడు. కానీ వాడి జీవితంలో జరుగుతున్నది ఏంటంటే కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను తాగమని దేవుడు చెబితే ప్రజలు చేస్తున్న పని ఏంటండి? మోకాళ్ళ నుంచి. అది దేవునికి అయిష్టకరమైన పని. ప్రతి మోకాలు ఆయన ఎదుట ఆయన నామమున వంగాలి. కానీ ఇక్కడ ప్రభువు చెప్పిన మాటకి విరోధమైన జీవితంతో, అంటే ఆజ్ఞను అతిక్రమించిన వారు. సో ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో అలాంటి వారిని ప్రభు గిద్యోని యొక్క జీవితం నుండి తొలగించేస్తున్నాడు. నేను చెప్పింది వేరు, వాడు చేసింది వేరు. అందుకనే కదా మోషేకి చెప్పింది ఏంటి, మోషే చేసిందేంటి? ఆ బండతో మాట్లాడమన్నాడు, మోషేతో కొట్టాడు మోషే. తర్వాత ప్రజల గురించి, ప్రజలు అన్నటువంటి మాట కానీ, విసిగిపోయిన అనుభవం కానీ అది దేవుని దృష్టిలో కష్టతరంగా ఉంది. కాబట్టి మోషేని దేవుడు కానాను చేరనివ్వడు. అదే రీతిలో గిద్యోని యొక్క జీవితంలో కూడా ఏదైతే మోకాళ్ళు వంగినటువంటి అనుభవం ఉందో అలాంటి వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది పద్ధతి కాదు. కాబట్టి పద్ధతి కాదు, వారిని దూరం చేస్తున్నాడు. గిద్యోని యొక్క జీవితంలో ఎవరైతే మోకాళ్ళు ఉన్న స్థితి ఉందో అట్లాంటి వారిని దూరం చేసేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ప్రభు నామను బట్టి ప్రభు ఎదుట మోకాళ్ళు ఉంచాలి. వారి జీవిత చరిత్రలో వాళ్ళు ఆ నీటి దగ్గర మోకాళ్ళు వంచారు. వాళ్ళు తాగాల్సిన రీతి వేరు. అంటే ప్రభు చెప్పిన మాటను అతిక్రమించారు. అంటే దేవుని మాటను అతిక్రమించిన వారిని
గిద్యోను యొక్క జీవితం నుంచి దేవుడు తొలగించేశాడు. వద్దు, రేపు యుద్ధానికి వెళ్ళినా వీడు చేసే పనులు ఇవే. అదే కదా సౌలు జీవితంలో చూడండి, అది చెప్పండి. సౌలు జీవితంలో చూడండి, సౌలు యొక్క అనుభవంలో చూడండి. అబ్బొద్దు ఇంకా చెప్పండి. సౌలు జీవితంలో కానీ సౌలు యొక్క అనుభవంలో చూడండి. సౌలుకి ఏం చెప్పాడు? మీరు వెళ్ళి ఆ దోపుడు సొమ్ము ఏమి తీసుకురావద్దంటే వీళ్ళు చేసిన పని ఏందండి? సౌలు వెళ్ళి దాన్ని పట్టుకొచ్చారు. కానీ అదే దేవుని దృష్టిలో దేవుడు ఇష్టపడనిది, దేవుడు అసహించుకునేది ప్రజలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని వాక్యం చూసినట్లయితే మన జీవితంలో దేవుని మాటను ఎప్పుడూ మీరకూడదు. దేవుని మాటను ఎప్పుడూ కూడా మీరకూడదు. గిద్యోను యొక్క జీవితంలో కొందరు వ్యక్తులను దేవుడు దూరం చేసేస్తున్నాడు. వారిలో మొట్టమొదటిగా భయపడేటటువంటి వారు, యుద్ధం అన్నా, యుద్ధంకి వెళ్ళాలన్నా, ప్రజలను చూసినా, పరిస్థితులను చూసినా భయపడే వారిని దూరం చేస్తున్నాడు. రెండోదిగా చూసినట్లయితే గిద్యోను యొక్క జీవితంలో దేవుడు దూరం చేస్తున్న మనుషులు ఎవరంటే అతిశయించే వారిని దూరం చేస్తున్నాడు. 3, గిద్యోను యొక్క జీవితంలో దేవుడు దూరం చేస్తున్న మనుషులు ఎవరంటే, దేవుడు ఏ మనుషుల్ని దేవుడు దూరం చేస్తున్నాడంటే మోకాళ్ళుని నీళ్ళు తాగినవాడు, అంటే దేవుని ఆజ్ఞ అన్నా అది తర్వాత వస్తుంది. దేవుని ఆజ్ఞని మీరినటువంటి వాడు, దేవుడు చెప్పిందంటే వాళ్ళు చేసిందండి. సో దేవుడు చెప్పింది కాకుండా దేవుడు చెప్పనిది చేసినటువంటి వాడు, దేవుడు చెప్పేది కాకుండా దేవుడు చెప్పని దాన్ని చేసే ప్రజల్ని గిద్యోను యొక్క జీవితంలో నుండి దేవుడు తొలగించేసాడు. ఇది 3వ మాట. మన జీవితంలో భయపడే పరిస్థితులు ఉండాలి, అతిశయించేది ఉండాలి. దేవుడు చెప్పింది కాకుండా ఇంకేదైనా ఎక్కువగా మన సొంత ఇష్టానుసారంగా చేసేది ఏమైనా ఉంటే దాన్ని ఒప్పుకోవాలి. ఇది 3. 4వ విషయం రండి ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది, మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని పొంగిరి. సో ఇక్కడ గిద్యోను యొక్క జీవితంలో దేవుడు దూరం చేస్తున్న 4వ రకమైన వ్యక్తులు ఎవరండి? మోకాళ్ళు కృంగినటువంటి వారు. సో వారి జీవితంలో మోకాళ్ళు కృంగిరి, అంటే కృంగాల్సినంత అవసరం లేదు. వారు ఎక్కడే కృంగిపోయారంటే రేపు యుద్ధంలో ఏం విజయాన్ని పొందగలుగుతారు? వాళ్ళు ఎక్కడే కుంగిన వారు ఉంటే రేపటి దినం ఇంకా విజయం ఎక్కడ ఉంటుంది? అందుకే దేవుని ప్రణాళిక వేరు. దేవుని సంకల్పం ఏంటంటే గిద్యోను జీవితంలో నుండి కృంగినటువంటి వారు, మోకాళ్ళు కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారిని, కృంగ చేసుకున్న వారిని దూరం చేస్తున్నారు. గిద్యోను యొక్క జీవితంలో వాళ్ళు వేస్ట్. రేపటి దినాన్ని యుద్ధానికి వెళ్ళినా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యుద్ధంలో వారి జీవితం ఎలా ఉంటుంది అలాగే కృంగిపోయి ఉంటారు. అలాగే కృంగిన వారు ఉంటారు. ఇక్కడ శత్రువును చూస్తే కృంగిపోతారు. అందుకే దేవుడు ఇదంతా ఒక పరీక్షగా పెట్టాడు. దేవుడు ఇదంతా కూడా ఒక పరీక్షలాగా పెట్టాడు. అది ప్రజలకు అర్థం కాల. కొంతమంది రూపాయి చేయమంటే 10 రూపాయలు చేసేవాళ్ళు ఉంటారు, పావలా చేయమంటే రూపాయి పని చేసినట్టుగా చెబుతాం, చేసేవాళ్ళు ఉంటారు. చెప్పింది కొద్దిగా అయితే చేయాల్సింది చాలా చేసేస్తారు, చెప్పినంత చేయరు, దానికి మించి చేస్తారు. వీళ్ళు ఇదే చేస్తున్నారు. దేవుడు వెళ్ళి నీళ్లు తాగమన్నారు కదా, మోకాళ్ళ నుంచి తాగితే ఇంకా గొప్ప బహుమానం వచ్చింది అనుకున్నారో మరి ఏమో. మరి దేవుడు చూశాడు ఇలాంటి వాడు గిద్యోను నీ దగ్గర ఉండటం కూడా కరెక్ట్ కాదు, అందుకే వీళ్ళని దూరం చేసేస్తున్నారు. గిద్యోను యొక్క జీవితంలో మొట్టమొదటిగా గిద్యోనుతో ఉన్నవారు, భయపడుతున్న వారిని దేవుడు దూరం చేశాడు. గిద్యోనుతో ఉన్నవారు అతిశయించే వారిని దేవుడు దూరం చేశాడు. గిద్యోనుతో ఉంటూ మోకాళ్ళు కృంగిన స్థితి, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని మాటను మీరి, దేవుని ఆ మాటను మీరిన వారు ఉన్నారు, మీరేటటువంటి వారు, వారిని దూరం చేశాడు. 4వదిగా కృంగినటువంటి వారు, వాళ్ళ జీవితాల్లో కృంగిన వారిని లేవనెత్తేవాడు ప్రభు. కానీ వీళ్ళు కృంగిపోయినటువంటి వారు, అసలు యుద్ధానికి వెళ్ళక ముందే కృంగిపోతున్నాడు. యుద్ధంలో బలహీనుడైతేనో, ఈరోజు నేను నా డైలీ పోర్షన్లు చదువుకుంటూ వచ్చాను. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో చూసినట్లయితే యోధా వారికి ముంగట వెనకడ ఇశ్రాయేలు ప్రజలు మాటగాళ్ళని పెట్టబడి, ఇశ్రాయేలు ప్రజలు సిద్ధంగా ఉండారు యోధా వారితో యుద్ధం చేయడానికి. ముంగట వెనక కూడా ఉండారు. ముంగట వెనక ఉంటే అప్పుడు యోధా వారికి రాజు అయినటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా మా పరిస్థితి నుండి మమ్మల్ని కాపాడు ప్రభు. నాకు చాలా సంతోషం అనిపించింది. ముందర శత్రువులు ఉన్నారు,
వెనకాల శత్రువులు శత్రువులు కాదు, ఇశ్రాయేలు ప్రజలు కానీ శత్రువులా మారిపోయారు. ముందులో ఉండరు, వెనకాల ఉండరు, మధ్యలో చిక్కబడి ఉండరు. మరి ప్రార్థన చూడండి ఎంత అమోఘంగా ఉందో. చదువుదాం ఒకసారి ఆ మాట ప్రియులారా. రండి 2వ దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఓ చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. ఏమనండి, రండి 14వ అధ్యాయం 11వ వచనం. 14వ అధ్యాయము 11వ వచనము. ఇంకా చాలా విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఎందుకంటే దేవుడు చేస్తున్న అద్భుతాలు, దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి కూడా చూడండి. ఇంకా చెప్పాలంటే 13వ అధ్యాయంలో కూడా ఉంది. 13వ అధ్యాయం 13వ వచనం. యెరొబోము వారి వెనకటి భాగం మందు మాటగాండను కొందరిని ఉంచి సైన్యం యోధావారికి ముందుగాను మాటగాండను వారికి వెనుకను ఉండినట్లు చేసెను. యోధావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులు బోరును వదిలి అప్పుడు యోధావారు ఆర్భాటించిరి. యోధావారు ఆర్భాటించినప్పుడు యెరొబోమును ఇశ్రాయేలు వారందరినూ చూడండి అబియా ఎదుటను యోధావారి ఎదుటను నిలవకుండా దేవుడు వారిని మొత్తేశాడు. దానికి ముందర ప్రార్థన అద్భుతం, దాని తర్వాత సన్నివేశాలు అద్భుతం. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలే కాదు, 14వ అధ్యాయంలో ఇంకా ఇక్కడ వేరే కోణంలో కనపడుతూ వస్తుంది. ఇంకా ఇక్కడ విధానాన్ని చూసినట్టయితే ఇంకా అద్భుతంగా ఉంది. 14వ అధ్యాయంలో చూడగా ఇక్కడ ప్రార్థన 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాం, నీ నామను బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులు నీ పైన జయం పొందనీయమని ప్రార్థింపగా ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ముందులు వెనక ఉన్నప్పుడు విజయాన్ని ఇచ్చారు. తర్వాత శత్రువులు దేవుని ప్రజల మీదకి వస్తున్నప్పుడు విజయాన్ని ఇస్తూ వచ్చారు. వారి ప్రార్థన ముందు వెనక ఉన్న శత్రువులు ఉన్నప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో లేదా ఇంకెటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా వారు ఉన్న పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అది ఇంపార్టెంట్. చూడండి, ముంగట శత్రువులు వెనక శత్రువులు ఉండే, లేదా అసలు మన యుద్ధంలో కూలిపోయే సమయంలో దేవుడు గుర్తు రావటం అనేది అద్భుతం. వాళ్ళు దేవుళ్ళు ఆత్మీయంగా ఎదిగిన వారికి దేవుడు గుర్తు వస్తాడు. చూడండి, ఒకసారి మనకు ఏదైనా అనారోగ్యం, ఏదైనా బాధ, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎమ్మట మనం చేసే పని ఏంటి? అమ్మా అంటాం ఒకసారి, లేదా నాయనా అంటాం. కొంతమంది చూడండి యేసయ్యా అంటారు. వాళ్ళ జీవితం ఏంటంటే దేవుళ్ళు ఉండట్టు. నేను 2013లో చూసాను. 2013లో కొరియన్ అంకుల్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ అని మాకు తెలియదు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేశాడు. అంకుల్ బెడ్ మీద పడుకుని అటుపక్క ఇటుపక్క తిరుగుతూ యేసయ్యా యేసయ్యా అని కేకలేస్తున్నాడు. పెద్ద కాదు, చిన్నగా. మేము అనుకుంటున్నాం ఎప్పుడు ఇలా కేకలేనుడు ఇలా కేకలేస్తున్నాడు ఏంటి అని డౌట్ వచ్చింది. అంటే ఎప్పుడు పెద్దగా అరవడు అసలు. అంకుల్ సైలెంట్గా ప్రార్థన చేసుకుంటాం. మేమేమైనా తప్పు చేస్తే పిలిచి కేకేస్తాడు తప్ప ఇలా ఉండదు. మంచం మీద పడుకుని అటుపక్క యేసయ్యా ఇటుపక్క తిరిగి యేసయ్యా అంటున్నాడు. ఏంటిది అని ఆలోచన చేసి ఎందుకో డౌట్ వచ్చి ఏంటి అంకుల్ అంటే గుండె దగ్గర నొప్పి వస్తున్నాను. అమ్మటే డేవిడ్ అన్న నేను బయటకు వెళ్ళి అమ్మటే ఆటో ఒకటి మాట్లాడే వేరే సహోదరి ఆటో మాట్లాడుకుని తీసుకెళ్తుంటే అక్క అంకుల్కి ఇట్లా హార్ట్ దగ్గర ఏదో పెయిన్ వస్తుంది, అర్జెంట్ కొద్దిగా ఆటో కావాలక్కంటే తీసుకెళ్ళండి బ్రదర్. ఆటో తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు డేవిడ్ అన్న ఇంట్లో ఉండాడు అప్పుడు అంకుల్. అప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు అక్కడే ఉండేవాళ్ళు. అప్పుడు ఎమ్మటే అంకుల్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే జస్ట్ అప్పుడే హాస్పిటల్కి వెళ్ళటంతోనే అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన అప్పుడే రౌండ్కి వచ్చి కేర్ హాస్పిటల్లో వెళ్ళిపోతాడు. ఆయన ఇంకొక హాస్పిటల్కి వెళ్తాడు. సడన్గా వెళ్ళంగానే ఏంటి బ్రదర్ అంటే ఇట్ట సంగతనం కానీ ఆయన ఎమ్మటే తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసేసాను. మేము ఇక్కడ బయట సంతకాలు చేస్తున్నాం. కొన్ని సంతకాలు నేను చేశాను, కొన్ని సంతకాలు డేవిడ్ అన్న చేశాడు. అంటే వాళ్ళు ఫార్మాలిటీ కోసం చెప్పుకుంటారు. ఇవన్నీ చేసేసాం. ఏమవుతారంటే ఆయన పెట్టలేమే, ఆత్మీయ తండ్రి కాబట్టి పెట్టలేమని చెప్పి సంతకాలు చేసేది. నా ముడికి నేనైతే కొన్ని సంతకాలు చేసే తర్వాత డేవిడ్ అన్న చేశాడు. అమౌంట్ కట్టాల్సిన వేరే సిస్టర్ వచ్చి కట్టేసేసారు. అయిపోయింది. యాంజియోగ్రామ్ చేస్తే స్టంట్ వేయాలి. ఎమ్మటే ఇమీడియట్లీ వేసేసారు. దేవుడు కృప, ఆరోగ్యవంతుడిగా దేవుడు ఇస్తూ వచ్చాడు. నేనేమంటానంటే ఆ భయంకరమైన వేదన హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి తెలిసింది, లేదా ఆ యొక్క అనుభవాన్ని అనుభవించిన వాళ్ళు బాగా తెలిసింది దాని సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో కూడా నాకు బాగా గుర్తు అమ్మా అని కూడా కేకేలా యేసు ప్రభా యేసయ్యా యేసయ్యా. నేనేమంటే ఒక ఆత్మీయతలో ఎదుగుతున్నవారు అంటే అమ్మా అని పిలిచినందుకు మాత్రం తప్పని అట్లా ఎక్కువగా ప్రభువుకి సమీపంగా ఉండేవారు ప్రతి సిచ్యువేషన్లో ప్రభువుని గుర్తు చేసుకుంటారు. నిజంగా ఎందుకు ఈ మాట రాయబడుతూ వచ్చిందంటే వీళ్ళకున్న పరిస్థితుల్లో, యుద్ధపు పరిస్థితుల్లో వారు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారు. నీ పైన మానవుడు జయం పొందలేదు.
మాకు నువ్వు తప్పితే ఇంకెవరు లేరు, సహాయం చేయి. బా ఎంత గొప్ప ప్రార్థన! సిచ్యువేషన్ బట్టి, పరిస్థితిని బట్టి ప్రార్థన చేయడంతోనే దేవుడు ఎమ్మటే విజయాన్ని ఇచ్చాడు. అందుకే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే కృంగినటువంటి జీవితం. మన జీవితంలో అలాంటి అనుభవాలు ఉంటే, ప్రభా నేను ఇలా కృంగిపోతున్నా, ఇలాంటి కృంగిన స్థితి ఉంది, బలహీనతలు, అనారోగ్యాలను బట్టి, సమస్యలను బట్టి, బాధలను బట్టి, దుఃఖాలను బట్టి ధైర్యంగా ఎదుర్కొలేక కృంగిన పరిస్థితులు నా జీవితాలు ఉన్నాయి. వాటి ఇప్పుడు నేను ప్రార్థన చేయాలంటే, నేను ప్రార్థననే యుద్ధంలోకి వెళ్ళాలంటే దానికి ముంగట నా జీవితంలో ఉన్న భయమైనా, అతిశయించేదైనా, మోకాళ్ళు వంగిన అనుభవం అంటే అనగా ప్రభా నీ మాటను అతిక్రమించిందైనా, కృంగిపోయిన జీవితం నాలో ఉంది, దాన్ని తొలగించు ప్రభా. అంటే ఎందుకు ఈ మాట అంటే గిద్యోను యుద్ధానికి వెళ్ళక మునుపు గిద్యోను జీవితం నుండి ఇలాంటి వారిని దేవుడు దూరం చేస్తున్నాడు. ఇలాంటి వారిని పెట్టుకుని యుద్ధానికి వెళ్తే ఏం జరిగిద్దండి? ఒకడు కృంగిపోయినట్టు ఉన్నాడు, ఒకడు జీవితం నలిగిపోయినట్టు ఉంది, ఒకడు భయంతో ఉన్నాడు, ఒకడు అతిశయించేవాడు ఉన్నాడు. వీళ్ళందరినీ పెట్టుకుని యుద్ధానికి వెళ్తే యుద్ధంలో ఉన్న శత్రువులందరూ ఈయన మీదే పడతాడు. అందుకే దేవుడు మొట్టమొదటి వాళ్ళందరినీ దూరం చేస్తున్నాడు. మనం ప్రార్థన చేయడానికి యుద్ధానికి వచ్చినప్పుడు ఇవన్నీ మన జీవితం నుండి పోవాలి. ఇది నాకు చివరి మాట చూద్దారండి, ముగిద్దాం. 5వ మాట, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, క్షమించండి, 2వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నేను మధ్య నుండి చదువుతున్న చూడండి. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేస్తున్న అనుకొని నా మీద అతిశయించారు. సో ఇశ్రాయేల్ యొక్క జీవితం ఏంటంటే వారు నా బాహుబలమే నన్ను రక్షించిన అనుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. దేవుడు బాహుబలం రక్షించింది అని అనుకుంటే సంతోషమే. కొంతమంది ఉంటారు నా వలనే యుద్ధం విజయం జరిగింది అనుకునే వాళ్ళు ఉంటారు. అలా జరగకూడదు, అలా జరిగే పరిస్థితి రాకూడదు. నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యాన్ని అప్పగింప తగదు. ఇశ్రాయేల్ వారు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేశాను అనుకొని నా మీద అతిశయించిద్రేమో. అంటే వాళ్ళ జీవితాలు ఏంటండి, నా బాహుబలమే నాకు రక్షణ, నా వల్లనే యుద్ధం, నా వల్లనే విజయం అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చూడండి, భయపడే వాళ్ళు ఉన్నారు, అతిశయించే వాళ్ళు ఉన్నారు, దేవుని ఆజ్ఞ మీరేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చూడగా కృంగినటువంటి పరిస్థితులు ఉండేవారు ఉన్నారు. ఇంకా చూడగా 5వదిగా అతిశయించే వాళ్ళు ఉన్నారు. నా వల్ల యుద్ధం, నా బాహుబలమే, మా బలాన్ని బట్టే యుద్ధం విజయం అంటే దేవుడు యుద్ధం చేయలేదు అన్నట్టుగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి వారిని దేవుడు మొదటే గిద్యోను జీవితం నుంచి దూరం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా కొన్ని మన జీవితాల్లో అతిశయించేవి కొన్ని ఉంటాయి. అతిశయించే పరిస్థితులు కొన్ని మన జీవితాల్లోకి ఎదురవుతాయి. వాటిని మనం తలపోసుకుంటూ ప్రార్థన చేస్తే ప్రభు వినడం. మనలో అతిశయించేవి ఏవైతే ఉన్నాయో అవి అవన్నీ పోవాలి. అతిశయించేవన్నీ కూడా మన నుండి విడిపోయినప్పుడు, మన నుండి వెళ్ళిపోయినప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. సో ఎక్కడ కూడా దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు, దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. గిద్యోను యొక్క జీవితంలో మా బాహుబలమే మేము విజయాన్ని పొందాము అనుకునే వాళ్ళు ఉండాలి. అందుకే దేవుడు ఏం చేశాడు, మొట్టమొదటే వాళ్ళందరిని పంపించేశాడు. వీళ్ళందరూ బాగా ఇంకెంతమంది మిగిలారంటే కొద్ది మంది, 10,000 మంది దాకా ఉన్న వాళ్ళలో దరిదాపు ఎంతమంది మిగిలారండి? చివరికి చూస్తే 300 మంది. అంటే దరిదాపు 9,700 మంది ఏమైపోయారు? వెళ్ళిపోయారు. వాళ్ళు దేవుని చిత్తంలో లేరు. కాబట్టి గిద్యోను యొక్క జీవితానికి నష్టం జరగకోకుండా దేవుడు అద్భుతాన్ని చేస్తూ వచ్చాడు. ఈరోజు మన ప్రార్థన ఒప్పుకోల్లో మొట్టమొదటిదే, ప్రభా గిద్యోను వలె నేను కూడా యుద్ధం చేయడానికి నన్ను సిద్ధపరిచావు. అయితే నాలో ఉన్న భయం, నాలో ఉన్న అతిశయం, నాలో ప్రభా మరి నీ ఆజ్ఞ మోకాళ్ళు వంగినటువంటి జీవితం అనగా మోకాళ్ళు వంగటం అంటే నా జీవితంలో అతిశయించింది ఉంది. నీ ఆజ్ఞను మీరి ప్రభా నా జీవితంలో కృంగినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభా పరిస్థితిని బట్టి దేని బట్టేనా నా జీవితంలో అతిశయించింది ఉంది. అంత మాత్రమే కాదండి, నా జీవితంలో నా బాహుబలమే నాకు అన్ని సమస్తమే, నా వల్లే విజయం వచ్చిందన్న గర్వం నాలో ఉంది. ప్రభా నా ద్వారానే అన్నీ జరిగినాయి అన్న పరిస్థితులు, అలాంటి అనుభవం నా ద్వారానే అన్నటువంటి మనసు నాలో ఉంది. దీన్ని తీసివేయి. నా ద్వారా ఏది జరగదు, నీవు జరిగిస్తే తప్పగా. ఆయన అంటాడు, శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ ద్వారానే చేస్తానన్న. ప్రభా ఏమి జరిగినా నీ ఆత్మ ద్వారానే, నా బలం కాదు. నేను ఎక్కడైతే ఇది నేను చేశాను అనుకుంటున్నాను, నా వల్ల జరిగింది అనుకున్నాను, ప్రభా క్షమించు. ఒకసారి సువార్తకి వెళ్తాం, నేను బాగా ఈరోజు సువార్త చేశాను బ్రదర్ అంటాం. అది మన వల్ల జరిగింది కాదు, ప్రభు వల్ల.
ఈరోజు వర్తమానం చెప్పాను అనుకోండి, ఈరోజు నేను బాగా చెప్పాను ప్రభు అని అనకూడదు. ఎందుకంటే ఇది ప్రభు వల్ల కలిగింది, మనం కాదు కదా. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నప్పుడు మనం కాదు. అంటే ఒకసారి మనం అనుకుంటాం నా బలము నేను నిలబడగలిగాను, కాదు కాదు, ప్రభువే, మనం కాదు. అలా ప్రభు దగ్గరికి రావాలి. ప్రభా నాలో ఉన్న భయాన్ని తీసివేయి, అతిశయించే జీవితాన్ని తీసివేయి, నీ ఆజ్ఞ మీరు అనుభవాలు తీసివేయి ప్రభా. కృంగినటువంటి జీవితం దాన్ని తొలగించు, నేనే చేశానన్న ఆలోచన నాలో నుండి తొలగించు, నేనేం చేయాలంతా నువ్వే అని ఎప్పుడైతే మొదట మనం ఒప్పుకుంటామో ఇవన్నీ నాలో ఉండి తొలగించు ప్రభుని, వాటిని ఒప్పుకున్నప్పుడు వాటిని క్షమిస్తాడు. ఒప్పుకున్న తర్వాత అంటే ఈ వీళ్ళను దూరం చేసిన తర్వాత గిద్యోని యుద్ధం చేస్తుంటే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మరి మనం ఈ జీవితం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుని యుద్ధానికి వెళ్దాం, ప్రార్థన ఇద్దాం. దేని కూడా ప్రార్థన చేయాలో దాని కూడా ప్రార్థన చేయడం కొరకై మొట్టమొదటి మనం ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటిని ఒప్పుకుని అటు తర్వాత ప్రార్థనలోకి మనం ప్రవేశించే వరకు ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.